నటి హేమ ఇంకా వార్తల్లోనే ఉన్నారు. బెంగళూరు శివార్లలో జరిగిన రేవ్ పార్టీలో హేమ ఉండడం, మాదక ద్రవ్యాలు సేవించింది అనే కారణంపై ఆ మధ్య బెంగళూరు పోలీసులు నటి హేమను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హేమ బెయిల్పై బయటికి వచ్చిన విషయం కూడా తెలిసిందే. బెంగళూరు పోలీసులు హేమను అరెస్ట్ చేసిన తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమని తమ సభ్యత్వం నుండి తొలగించారు. అయితే ఇప్పుడు హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఒక సంచలన లేఖ రాసి మా అధ్యక్షుడు మంచు విష్ణుకి స్వయంగా అందజేశారు. ఇందులో తనని మా సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయమని, ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయకుండా, తన వివరణ అడగకుండా తనని సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు తన టెస్ట్ రిపోర్ట్ను కూడా మంచు విష్ణుకు హేమ అందజేశారు. తాను పాల్గొన్న రేవ్ పార్టీ ఉదంతంలో తనపై దుష్ప్రచారం జరిగిందని ఈ లేఖలో పేర్కొన్నారు. తన వాదనలు వినకుండా మా ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది హేమ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒత్తిడితో తన మా సభ్యత్వం తొలగించారని హేమ చెప్పారు. మా బైలాస్ ప్రకారం తనకి ముందుగా షోకాజ్ నోటీస్ జారీ చేయాలని, కానీ అటువంటిది జరగలేదని చెప్పింది హేమ. అందులో తన వివరణ తీసుకోలేదని, షోకాజ్ నోటీస్కు ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలని, కానీ షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా తనని తీసేయడం తప్పని చెప్పింది హేమ. అందుకని మళ్లీ తన సభ్యత్వాన్ని మాలో కొనసాగించాలని, ఎందుకంటే తనకి మా సపోర్ట్ కావాలని చెప్పారు. హేమ లేఖను తీసుకున్న మంచు విష్ణు ఈ లేఖని అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, తర్వాత మా కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హేమకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.